మిత్రమా, ఒకటి రెండు లోపాలున్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగొట్టుకోకు. మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది. ఒడ్డున ఉండే కాసిన్ని మురికి నీళ్ళు సముద్రం మొత్తాన్ని కూడా మురికిగా మార్చలే మిత్రమా. శత్రువు నిన్నెంత బాధ పెట్టినా శత్రు ముందు బాధపడద్దు. ఎందుకంటే నీ బాధ వారికింకా సంతోషాన్నిస్తుంది గాని కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేదని అర్థం చేసుకో మిత్రమా. డబ్బే ముఖ్యమనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వారికి డబ్బు తక్కువ. మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టేది మంచి వ్యక్తిత్వమే తప్ప డబ్బులు కురిపించే పదవులు కాదు మిత్రమా. కాదంటారా? మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం. పరీక్షలో గెలిస్తే ఆ బంధమిచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితాంతం ఆనందంగా గడిచిపోతుంది. పరీక్షలో ఓడిపోతే ఆ బంధమిచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది. ఖచ్చితంగా ప్రతి పరిచయం, ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్నిచ్చే వెళుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితం గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవే. పడితే లేవాల్సింది మనమే. బాధ గాయాన్ని దిగమింగాల్సింది మనమే. ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు మిత్రమా. వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవ్వరినీ పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపో మిత్రమా. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశాన్ని ఇస్తుంది మిత్రమా. ఒక్కసారి మోసపోతే తెలుస్తుంది నమ్మకం విలువ. దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి విలువ. విడిపోయాక తెలుస్తుంది బంధం విలువ. అనుభవిస్తేనే తెలుస్తుంది కష్టం విలువ. గడిచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ. కోల్పోతే కానీ తెలియదు మిత్రమా ప్రేమ విలువ. బాధను భరిస్తే కానీ తెలియదు నీ కన్నీటి విలువ. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి అంటే దెబ్బలు తప్పవు మిత్రమా. ఎంత రుచికరమైన పంటలనిచ్చినా చెట్లకు రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వాడిగా ఎదిగినా కొందరి విమర్శలు నీకు తప్పదని గుర్తుపెట్టుకో. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడద్దు. ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్ల మరకిని మాత్రమే చూసే ఈ సమాజం మిత్రమా నీలో మంచితనం ఎప్పటికీ చూడలేదని గుర్తుపెట్టుకో. రేపటి రోజున నువ్వు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించే జనాల కోసమా నువ్వు ఆలోచించేది? చచ్చాక శవమే అంటారు. నిన్ను బ్రతికినంతకాలం నీకు నచ్చేటట్టుగా బ్రతుకు. పక్కనోడి ప్రశంసల కోసం కాదు మిత్రమా. ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి. ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి. పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి. బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి. జీవితంలో దేనిని కూడా శాశ్వతంగా ఎదురు చూడకండి మిత్రమా. దేనికోసం కూడా. శారీరక బలం ఉన్నవారు ఎదుటివారిని ఓడించడం సులువే, కానీ వారు మనసును గెలవడమే కష్టం. గుణవంతులు ఎన్నడూ కూడా శత్రువును కూడా అణగదొక్కాలని అనుకోరు మిత్రమా. పైకి తేవాలని చూస్తారు. గుణవంతులకు ఇతరులకు సహాయం చేయడమే తప్ప గొప్ప లక్షణం ఇంకేమీ లేదు. దాన్ని గుణహీనులు పక్కదారి పట్టిస్తారు. ప్రతి మనిషి ఎదగాలని ఉంటుంది, కానీ ఒదిగి ఉండడం ఇష్టం ఉండదు. మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనకి నేర్పించాడు తల్లి గర్భంలో ఒదిగి ఉండడం. తల్లి గర్భంలో ఒదిగి ఉంటాం కాబట్టి అన్ని అవయములతో పరిపూర్ణముగా పసిపాపలా ఎదిగి అందమైన ఈ సృష్టిలోకి వస్తున్నాము. అందుకే ఎదగాలంటే ముందుగా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి మిత్రమా. కాదంటారా? నువ్వు విజయం సాధించాలంటే నీ తెలివి పాదరసంలా ఉండాలి. వేగం చిరతపుల్లా ఉండాలి. ధైర్యం వరదలా ఉండాలి. గెలుపు చెప్పుకునేలా ఉండాలి మిత్రమా. శ్రీరాముడు వంటి దేవుడు లేడు. లక్ష్మణుడు వంటి తమ్ముడు లేడు. హనుమంతుడు వంటి భక్తుడు లేడు. గోమాత వంటి తల్లి లేదు. సీతమ్మ వంటి పతివ్రత కూడా లేదు.
హరిశ్చంద్రుడు వంటి సత్యవాది లేడు. రామాయణం లాంటి మహాగ్రంథమే లేదు మిత్రమా. భగవద్గీత లాంటి ఉపదేశం కూడా లేదు. నువ్వు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడు, నిన్ను ఎవ్వరూ నమ్మరు. అదే అన్ని అబద్ధాలు చెప్పు, నీ వెంటే ఉంటారు. ఇది ఎప్పటికీ కూడా మారని సత్యం మిత్రమా. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు, నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవం మాత్రమే. దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనూ డబ్బుతోనూ పరపతితోనూ కొనుక్కోలేము. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు కూడా ఎవరూ రారని గుర్తుపెట్టుకో మిత్రమా. కోపం, బాధ, ప్రేమ ఇవి అందరి మీద చూపించలేము. మనం ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం. మీరెంత తిట్టినా బాధ పెట్టినా మీకోసం ఏదైనా సరే భరిస్తారంటే అలాంటి వారిని వదులుకోకండి. మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరని గుర్తుంచుకోండి మిత్రమా. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడేవారు దారి వెతుక్కుంటూ వస్తారు. జీవితం అనేది గౌరవం కోసం ప్రతిరోజు చేసే ఓ తేలికపాటి సమరం. ఎదుటి వాళ్ళ నుంచి మనం తీసుకునేటప్పుడు కంటే ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడే 100 రెట్లు వేగంగా పెరుగుతుందని గుర్తుపెట్టుకో. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం. బ్రతికుండగానే శవాన్ని చేసే ఆయుధం పేరు మాట. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పడిచే కత్తి పేరు నమ్మకం. నమ్మించి నట్టేట ముంచే నీటి పేరు బంధం. తడిగూడుతో గొంతులు కోసే వస్త్రం పేరు ప్రేమ. ఇవన్నీ చేయగలిగే మృగం పేరు మనిషిని గుర్తుపెట్టుకో మిత్రమా. నేటి సమాజంలో పైసా మనిషి విలువను పెంచుతుంది. పైసాకున్న విలువ మనుషులకు లేదు. మంచితనం ఒక చోట తప్ప ఎక్కడో ఒక చోట తప్ప ఎక్కడ కూడా పనిచేయడం లేదు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా. ఒక మగాడు ఎప్పుడూ కూడా ఆడదాని వద్ద తన గౌరవాన్ని మరియు తనకున్న విలువను కోల్పోకూడదు. తను ఒక ఆడదానితో ఎంత చనువుగా ఉన్నప్పటికీ తన హోందాతనాన్ని మాత్రం కాపాడుకోవాలి. మగాడు తనకు రెస్పెక్ట్ ఇవ్వని ఆడదానికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. చాలామంది ఆడవాళ్ళు మగాడిని తమ చుట్టూ కుక్కలా తిప్పుకోవడానికి, తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి కావాలని అవాయిడ్ చేస్తుంటారు. నువ్వు నాకు వద్దు, నీ ముఖం చూడాలన్న అసహ్యంగా ఉందని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆడవాళ్ళ ముందు మగాడు ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు. వారి ప్రేమ కోసం పాకులాడకూడదు. రిలేషన్షిప్లో ఉన్న ఆడది మిమ్మల్ని అవాయిడ్ చేస్తుందని మీకు అనిపిస్తే మీరు అస్సలు బాధపడవద్దు. కంగారు పడిపోయి నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని ప్రాధేయపడి ఆమెను ఎప్పుడు కూడా అడుక్కోరాదు. ఆమె మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేయకముందే మీరే ఆమెను అవాయిడ్ చేయండి. ఆమె మీతో మాట్లాడడం తగ్గించగానే మీరే ఆమెతో మాట్లాడడం పూర్తిగా మానేయండి. ఇంకా తన వైపు చూడడం, తన కోసం బాధపడడం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానేసి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోండి. దెబ్బకు ఆమె మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.